నమస్కారం. కాస్మిక్ వ్యాలీలో ఉన్నాను. ఇది ఒక గొప్ప మల్టీ డిమెన్షనల్ క్షేత్రం. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఒక డిఫరెంట్ డైమెన్షనల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడికి రావాలి. ఇక్కడ బోల్డని పోర్టల్స్, వాటెక్సెస్, డిఫరెంట్ టెక్నాలజీస్, అడ్వాన్స్ టెక్నాలజీస్. మన ఎర్త్ మీద సుమేరియన్, లెమూరియన్ అట్లాంటి సివిలైజేషన్స్ అప్పుడు అడ్వాన్స్ సివిలైజేషన్స్ ఉండే. ఆ టైంలో ఉన్న మళ్ళీ ఆ హై స్పిరిచువల్ టెక్నాలజీ మళ్ళీ ఇక్కడి నుంచే మొదలవుతోంది. సో స్పిరిచువల్ సైన్స్కి ఇది ఎంట్రీ గేట్, కాస్మిక్ వ్యాలీ. సో అందరూ ఇక్కడ రావాలి, ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. మన యొక్క ఎనర్జీస్ యాంప్లిఫై ఫాస్ట్గా అవ్వాలంటే ఇక్కడికే రావాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మన వ్యవస్థాపకులు ప్రియతమ పితామ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఈరోజు ఒక గొప్ప అనుభూతి పొందిన రోజు. కాస్మిక్ వ్యాలీకి ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను, ఏదో కారణంతో రాలేను. ఇన్ని రోజులు ఆలస్యం ఎందుకు అయిందో అనుకున్నాను, కానీ అంటే నేను ఈరోజు ఈ టైంకి ఇక్కడ రావాలని ఉన్నది కాబట్టి రావడం జరిగింది. ఇది చూసిన తర్వాత ఇది మామూలు ప్రాజెక్ట్ కాదనే ఒక ఆలోచనకు వచ్చాను. ఎందుకంటే ఇంత అడవి ప్రాంతము, ఇంత కొండల మధ్యన, గుట్టల మధ్యన, కోనేరు మధ్యన ఈ యొక్క అంటే 100% ప్రకృతిలో నిజంగా ఆ పత్రి గారు, సరోజా మేడం, ఆల్ కాస్మిక్ మాస్టర్స్ డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. లోపలికి వచ్చిన తర్వాత ఎంత పాజిటివ్ ఎనర్జీ. నేను మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాను. ఎంత అద్భుతంగా ఏ పిరమిడ్ చూసినా ఇక్కడ భోజనాలు కానీ వాళ్ళు ఏర్పాటు చేసిన డార్మిటరీస్ ఇవన్నిటికంటే ఇవన్నీ సరే ఇవన్నీ ఫిజికల్ వరల్డ్. బట్ లోపల ప్రతి అడుగు అడుగు ఎటు చూసినా కూడా టోటల్గా ఒక ఏదో ఎనర్జీ, ఎంతో సంతృప్తిగా ఎక్కడనో వచ్చామన్న ఫీలింగ్ కలిగింది. చాలా దీది గ్రేట్ ప్రాజెక్ట్ ఇది. 100% ఇది ఒక డిఫరెంట్ ప్లేస్ ఆన్ దిస్ అర్త్. అండ్ నిజంగా ఇది డెవలప్ అయిన విధానం, ఆ మేడం నిజంగా చూసిన తర్వాత ఆమెకు శతకోటి వందనాలు. ఒక మామూలు విషయం కాదు ఇక్కడ వచ్చి అడవిలో ఉండి చేయడం అంటే. అఫ్కోర్స్ మాస్టర్స్ అందరు సపోర్ట్ ఉన్నా, బట్ ఫిజికల్ వరల్డ్లో ఆ మేడం ఇక్కడ ఉండి రఘురామ్ ప్రసాద్ గారు, కృష్ణారావు గారు ఇక్కడ చూస్తున్న ప్రతి స్టాఫ్ మెంబర్ కానీ, ప్రతి వాలంటీర్ కానీ వారి యొక్క దిస్తింగ్ తపన, వారి యొక్క పాజిటివ్ ఎనర్జీ నిజంగా అమోఘం. అండ్ మొత్తం ఇది ప్రపంచానికే, ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచానికే నిజంగా కాస్మిక్ వ్యాలీ అనేది నిజంగా 100% కాస్మిక్ వ్యాలీ. మంచి ఎనర్జీ ప్లేస్, మంచి రిట్రీట్ ప్లేస్. ప్రతి ఒక్కరం వచ్చి మంచిగా 3 రోజులు 4 రోజులు హాయిగా సెల్ ఫోన్ చాలా ప్లేస్లో పనిచేయదు, సెల్ ఫోన్ బంద్ చేసి మంచిగా కుటుంబ సమేతంగా వచ్చి మంచిగా ఎనర్జీ పొందడానికి వండర్ఫుల్ ప్లేస్ ఆన్ దిస్ ఎర్త్ కాస్మిక్ వ్యాలీ. అయితే నిజంగా 160 feet by 160 feet తులసి మహామెగా పిరమిడ్. నేను ఏదో మొదలు వీడియో చూస్తే పేపర్ మీద ఉందనుకున్నాను. అక్కడ పోయి చూసిన తర్వాత వర్కే స్టార్ట్ అయింది. నిజంగా అద్భుతంగా స్ట్రక్చరు, కాలమ్స్. ఎందుకంటే నేను కూడా సివిల్ ఇంజనీర్, నేను బిల్డరే. నిజంగా గ్రేట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ యొక్క ప్రాజెక్ట్లో, ఆ తులసి మహామెగా పిరమిడ్ ప్రాజెక్ట్లో అందరం భాగస్వాములు కావాలి. నా వంతుగా నేను కూడా సాయం చేస్తాను, మనందరం. ఎందుకంటే అందులో మనం భాగస్వామడం అనేది అదొక మనకు ఒక గొప్ప వరం అది. ఎందుకంటే ఒకసారి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మనం అవకాశం ఉండదు. మనం అందులో అందరం భాగస్వాములు కావాలి. ఇప్పుడు మనందరి యొక్క సపోర్ట్ తోటి ఆ మేడం ఎంతో నిజంగా ఆమె 24 గంటలు అదే తపనలో ఉంది. అందరం సహకరించి ఆ తులసి మహామెగా పిరమిడ్ను అతి త్వరలో ఈ కాస్మిక్ వ్యాలీలో అది అతి త్వరలో కంప్లీట్ కావాలి. తద్వారా ప్రపంచం నుంచి, భారతదేశం నుంచి, నలుమూల నుంచి ధ్యానులు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకునే విధంగా ఈ సంస్థ మొత్తం, ఈ ప్రాంగణం మొత్తం అభివృద్ధి జరగాలి. ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని మనవి. థ్యాంక్ యూ. ధ్యానులందరికీ నమస్కారం. నా పేరు దామోదర్ రెడ్డి. ఎన్నో రోజుల నుంచి అనుకున్న సమయం అని చెప్పొచ్చు ఈరోజు ఈ కాస్మిక్ వ్యాలీలో నేను ఇక్కడ ఉండడం. ఒక సుందరమైన ప్రదేశం. ఎంతో సాధన చేసి ఎంతో లోతులోకి వెళ్తే తప్ప ఈ స్థలం కానీ, దీని యొక్క పర్పస్ కానీ, దీని యొక్క లక్ష్యం కానీ
అర్థం కాదు. ఇది పైపైన చూస్తే అర్థమయ్యే ప్లేస్ కాదు. ఇది ఒక అంతర్ప్రపంచానికి సంబంధించిన విషయం. ఆత్మ యొక్క స్థితిగతులను మార్చే ప్రదేశం ఈ ప్రదేశం. ఇంతకుముందే సరోజ మేడం ద్వారా విన్నాను. ఆవిడ ఎలా ఇక్కడ ఒంటరిగా ఉంటూ మనుషులు రావడానికి భయపడే ప్లేస్ ఇది. అందులో 2-3 సంవత్సరాలు ఇక్కడే ఉంటూ ఒంటరిగా ఉంటూ ఒక స్త్రీయే ఉండి ఈ ప్రాజెక్ట్ని ఇలా ముందుకు తీసుకురావడం అనేది అది నా భూతో నా భవిష్యత్. రాబోయే రోజులలో తొందరలోనే ఆల్రెడీ మొదలైంది ఇక్కడికి. మరి ఎక్కడి నార్త్ ఇండియన్స్, ఎక్కడ ఖమ్మము, ఇంత ఇంటీరియర్ ప్లేస్లోకి వాళ్ళు రావడం, ఈ ప్రాజెక్టులో అభివృద్ధిలో వాళ్ళు భాగస్థులు కావడం, ఇదంతా ఒక గొప్ప ప్రణాళిక. చుట్టూ ప్రదేశాలు మొత్తం నేను మొత్తం సరౌండింగ్ చేసి చూశాను నేను. సో వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. అందుకే ఇది శరీరం మనసు శక్తివంతంగా కావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ కాస్మిక్ వ్యాలీ. అందుకే ఇక్కడ ఆ పిరమిడ్ కూడా తులసి అని పేరు పెట్టారు. తులసి అంటే పవిత్రత, శరీరం మనసు యొక్క పవిత్రత. అది చాలా బరువైన పేరు. అది శ్రీకృష్ణ తులాభారంలో మనకు తెలుసు. పవిత్రమైన చిన్న ఆకు శ్రీకృష్ణుని బ్యాలెన్స్ చేసింది. అందుకే అలాంటి ప్లేస్ ఈ ప్లేసు. సో తప్పకుండా అందరూ ఈ ప్లేస్ని సందర్శించాలి. ఈ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి. పిఎస్ఎస్ మూమెంట్లో నేను అన్ని ప్రదేశాలు తిరిగాను, కానీ ఇంత సమయం పట్టింది. ఈరోజు మొట్టమొదటిసారి నేను రావడం. ఎక్కడికైనా ప్రతి ఆశ్రమానికి ప్రతి ప్లేస్కు పత్రికారు నన్ను ప్రత్యేకంగా పిలిచి మరీ తీసుకెళ్లేవాడు. కానీ ఇక్కడికి మటుకు ఏ రోజు నువ్వు రాలేదు, నేను వస్తానని చెప్పలేదు. ఖమ్మంకు ఎన్నోసార్లు వచ్చాను, కానీ అనుకోకుండా ఇక్కడికి ఏదో విధంగా అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. మరి ఈరోజు మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు నేను మొట్టమొదటిసారి ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఒక మధురమైన అనుభూతి. తప్పకుండా వస్తూనే ఉంటాం. ఈ అభివృద్ధిలో అందరం భాగస్వాములు అవుతాం. నేను అవుతాను, మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సరోజ మేడంకి అండ్ మేడంకు సహకరించిన రఘురామ్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాస్మిక్ వ్యాలీ రాబోయే తరాల మానసిక వికాసం కోసం, ధ్యాన సాధన కోసం, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడం కోసం, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160x160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ మనవంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి